వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈరోజు మనం ఈ వీడియోలో విద్య అమృత్ మహోత్సవంలో భాగంగా మనం తయారు చేయవలసినటువంటి ప్రాజెక్టు గురించి, ఆ ప్రాజెక్టు వీడియో గురించి మనం తెలుసుకుందాం. తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. ముందుగా ఈ విద్యా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, సిఆర్పిలు అందరూ కూడా ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్టును తయారు చేసి దీక్ష యాప్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అయితే ఈ విధంగా అప్లోడ్ చేసినటువంటి ప్రాజెక్టులను మండల స్థాయి కమిటీ పరిశీలించి ప్రతి మండలం నుండి 3 ప్రాజెక్టులను సెలెక్ట్ చేసి జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుంది. ఆ విధంగా జిల్లా స్థాయికి పంపించినటువంటి ఆ ప్రాజెక్టులలో 3ని సెలెక్ట్ చేసి మరలా స్టేట్కి పంపటం జరుగుతుంది. అక్కడ స్టేట్కి వచ్చినటువంటి వాటిలో కొన్నిటిని సెలెక్ట్ చేసి నేషనల్ లెవెల్కి పంపించటం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనము ఆ ప్రాజెక్టును ఎలా తయారు చేయాలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా ఈ ప్రాజెక్టుని తయారు చేయాలి. కాబట్టి ఒకవేళ తయారు చేయకపోతే ఎవరు తయారు చేయలేదనేది కూడా మనకి మరలా పేర్లు ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ కూడా తయారు చేయాలి. అయితే ఈ ప్రాజెక్టు తయారీలో ముఖ్యంగా 2 దశలు ఉంటాయి. అవేంటి అంటే, ఒకటి డాక్యుమెంటేషన్ అనేది, రెండోది వీడియో. అంటే మన ప్రాజెక్టు తయారు చేసే క్రమంలో డాక్యుమెంటేషన్ రూపంలో చేయాలి, అదేవిధంగా వీడియో రూపంలో కూడా చేయాలి. అయితే ఇప్పుడు మనం డాక్యుమెంటేషన్ గురించి తెలుసుకున్నట్లయితే, డాక్యుమెంటేషన్లో ఏమి అంశాలు ఉంటాయి అనేది మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ క్రింది అంశాలు ఉంటాయి. అవి: ఒకటి ప్రాజెక్ట్ టైటిల్, రెండోది ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్, తర్వాత యాక్షన్ స్టెప్స్, ఇంపాక్ట్. ఈ విధంగా 4 దశలు ఉంటాయి ఈ డాక్యుమెంటేషన్లో. ఇప్పుడు ఒక్కొక్క దశ గురించి మనం తెలుసుకుందాం. ప్రాజెక్ట్ టైటిల్ అంటే ఇప్పుడు మనము ఈ ప్రాజెక్ట్ చేసే క్రమంలో మనం ఏదైతే ఒక అంశాన్ని ఎంచుకుంటామో ఆ అంశం పేరే ప్రాజెక్ట్ యొక్క టైటిల్. అయితే ఇక్కడ మిత్రులారా, ఈ ప్రాజెక్టును మనం తయారు చేసే క్రమంలో మనము ఎలా ఎంచుకోవాలి అనే దాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, మనం అంటే ఉపాధ్యాయులు నిత్యం బోధించే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సమస్య ఏదైనా ఉన్నట్లయితే, ఉదాహరణకి ఒక పిల్లవాడు కథను బాగా చదవలేకపోతున్నాడు అంటే, మన తరగతిలో ఒక పిల్లవాడే కాదు, ఉదాహరణకి మన తరగతిలో ఎక్కువ మంది పిల్లలు కథను ధారాళంగా చదివి అర్థం చేసుకోలేక ఉన్నారు. ఆ అంశాన్ని మనం తీసుకొని ఆ అంశానికి సంబంధించి మనం ఏమి యాక్షన్ ప్లాన్స్ చేస్తే ఆ పిల్లలందరూ కూడా కథను ధారాళంగా చదివి అర్థం చేసుకుంటారో అనే దాని గురించి మనము ఇక్కడ డాక్యుమెంటేషన్ అనేది తయారు చేయాలి. అదేవిధంగా వీడియో కూడా తయారు చేయాలి. ఆ విధంగా ప్రతి ఉపాధ్యాయుడు కూడా మీకు నచ్చినటువంటి ఒక అంశాన్ని తీసుకోవాలి. ఆ అంశానికి సంబంధించినటువంటి టైటిల్ని ఇక్కడ ప్రాజెక్ట్ టైటిల్గా మనం పెట్టుకోవాలి. ఉదాహరణ, నేను చదవడం గురించి తీసుకున్నాను కాబట్టి చదవడం అనేటటువంటి, రీడింగ్ అనేటటువంటి టైటిల్ పెట్టడం జరిగింది. తర్వాత ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ అంటే చదవడానికి సంబంధించినటువంటి లక్ష్యాలు ఏంటి? మనకి విద్యార్థులందరూ కూడా ఏదైనా ఒక కథ ఇచ్చినప్పుడు ఆ కథను ధారాళంగా చదవాలి, చదివి అర్థం చేసుకోగలగాలి. అదనమాట దీనికి సంబంధించినటువంటి లక్ష్యాలు. అయితే ఈ లక్ష్యాలు సాధించేదానికి మనం యాక్షన్ స్టెప్స్ అంటే మనం ఏం చేస్తాం ఒక ఉపాధ్యాయుడిగా ఆ లక్ష్యాలను సాధించాలంటే, పిల్లలందరూ కూడా మనం ఏ విధంగా మనం చేస్తే ఆ లక్ష్యాలు సాధిస్తాడో వాటిని యాక్షన్ స్టెప్స్ అని చెప్పి మనం అంటాం. ఉదాహరణగా ఇప్పుడు నేను చదవడానికి సంబంధించినటువంటి తీసుకున్నాను కాబట్టి వాటికి సంబంధించినటువంటి యాక్షన్ స్టెప్స్ మనం ఒకసారి గమనించినట్లయితే, మొదటగా విద్యార్థులలో ఎవరు చదివి అర్థం చేసుకోలేకపోతున్నారో గుర్తించడం. అంటే విద్యార్థులలో ఎవరు ఈ కథకు సంబంధించి చదవి అర్థం చేసుకోలేకున్నారో వారిని మొదటగా మనం గుర్తించాలి.
ఆ విధంగా గుర్తించిన తర్వాత ఎంతమంది విద్యార్థులకు ఇంటి వద్ద స్మార్ట్ ఫోన్లు ఉన్నాయో గుర్తించడం. అంటే నేను ఈ చదవడానికి సంబంధించినటువంటి అంశాలు తీసుకున్నాను కాబట్టి, నేను చేసేటటువంటి ఈ స్టెప్స్ గురించి తెలియజేస్తున్నాను. ఒకవేళ మీరు దీనికి ఇంకా మంచిగా మీ యొక్క ప్లాన్ ప్రకారం అదనపు కృత్యాలు ఆ విధంగా చేసుకొని మీరు ఈ ప్రాజెక్టుని అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇది నేను ఎగ్జాంపుల్‌గా సింపుల్‌గా రాయటం జరిగింది. మీరు ఎంత వివరంగా రాయగలిగితే అంత బాగా ఉంటుంది. ఇప్పుడు మొదట ఏం చేశాము? విద్యార్థులలో ఎవరు చదివి అర్థం చేసుకోలేకపోతున్నారో వారిని గుర్తించడం జరిగింది. తరువాత ఎంతమంది విద్యార్థులకు ఇంటి వద్ద స్మార్ట్ ఫోన్లు ఉన్నాయో గుర్తించాను. ఆ విధంగా గుర్తించిన తర్వాత వారందరినీ కూడా ఒక గ్రూప్‌గా తయారు చేయడం జరిగింది. వారందరికీ కూడా లింక్ వీడియోను షేర్ చేయడం జరిగింది. ఆ లింక్ వీడియోలో ఉన్నటువంటి కథను తల్లిదండ్రుల సహాయంతో పెద్దగా చదివించడం జరిగింది. అంటే మనం ఆ డివైజులు ఉన్నటువంటి వారందరినీ కూడా ఒక గ్రూప్‌గా తయారు చేసి, ఆ గ్రూప్‌లో ఒక కథకు సంబంధించినటువంటి లింక్‌ని షేర్ చేయటం జరిగింది. ఆ షేర్ చేసిన తర్వాత తల్లిదండ్రుల సహాయంతో ఆ స్మార్ట్ ఫోన్లలో పెద్దగా చదివించడం జరిగింది. తరువాత ఐదో పాయింట్ కథలకు సంబంధించినటువంటి చిన్న చిన్న ఫ్లాష్ కార్డ్స్ మన పాఠశాలలోనే ఇచ్చి, అందులో ఉన్నటువంటి బొమ్మల ఆధారంగా కథను చదివించడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఇంకా మన పాఠశాలలో అందుబాటులో ఉన్నటువంటి ప్రొజెక్టర్ సహాయంతో పీపీటీ రూపంలో కథను కూడా వినిపించడం జరిగింది. అంటే నేను ఇక్కడ సింపుల్‌గా ఒక 4, 5 పాయింట్లు ఈ విధంగా రాయాలి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయటం జరిగింది. మీరు ఇంకా మీ యొక్క టాలెంట్‌ని ఉపయోగించి మీరు చేసేటటువంటి ఆ కృత్యాలన్నీ కూడా అక్కడ మెన్షన్ చేయాలి. ఇప్పుడు చివరగా ఇంపాక్ట్ అంటే మనం ఆ విధంగా యాక్షన్ స్టెప్స్ తీసుకున్న తర్వాత వచ్చినటువంటి ఫలితం ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అంటే ఇప్పుడు ఆ విధంగా ఫలితంగా మనం చేసినటువంటి కృత్యాల ఫలితంగా తరగతిలోని విద్యార్థులందరూ కూడా కథను ధారాళంగా చదివి అర్థం చేసుకోగలుగుతున్నారు అని ఇక్కడ రాయటం జరిగింది. పై విధంగా మనము ఈ డాక్యుమెంటేషన్‌ను తయారు చేసి దీక్ష యాప్‌లో డిస్క్రిప్షన్‌లో రాయాలి. అయితే ఈ డిస్క్రిప్షన్‌లో రాసే క్రమంలో నేను ఇక్కడ తెలుగులో మీకు అర్థమయ్యే విధంగా రాయటం జరిగింది. మనం దీక్ష యాప్‌లో డిస్క్రిప్షన్ రాసే క్రమంలో మనము ఇంగ్లీష్‌లో రాయాలి. కాబట్టి మనము ఒకవేళ తెలుగులో రాసుకున్నప్పటికీ దాన్ని గూగుల్ ట్రాన్స్‌లేషన్ చేసుకొని మనము ఇంగ్లీష్‌లో రాయాలి. ఒకవేళ మీరు ఇంగ్లీష్ అనర్గళంగా గనక రాయగలిగినట్లయితే ఆ గూగుల్ ట్రాన్స్‌లేషన్ లేకుండానే మీ సొంతంగా కూడా రాసుకోవచ్చు. తదుపరి ఇప్పుడు డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తయింది. నెక్స్ట్ వీడియో. అయితే ఈ వీడియో తయారు చేసేదానికి మనకు కొన్ని నిబంధనలనేటివి ఉన్నాయి. వాటిని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకటి, ఈ మనం చేసేటటువంటి వీడియో నిడివి 5 నిమిషాలు ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే మనం చేసేటటువంటి వీడియో యొక్క నిడివి 5 నిమిషాలు ఉండాలి. అంతకెక్కువ ఉండకూడదు. రెండో పాయింట్, ఈ వీడియో 50 MB కన్నా ఎక్కువ ఉండకూడదు. తర్వాత కంటెంటులో మనం చేసేటటువంటి వీడియోలో కంటెంట్ తప్పులు ఉండకూడదు. తర్వాత వీడియోకి కొన్ని ఎవిడెన్స్‌గా షార్ట్ వీడియోసు లేకపోతే ఫోటోసు ఉండే విధంగా మనము వీడియోని తయారు చేయాలి. అదేవిధంగా మనం తయారు చేసే వీడియో ఏ మతాన్ని గానీ, లింగాన్ని గానీ, ఏ వయసు వారిని గానీ కించపరిచే విధంగా కూడా ఉండకూడదు. అదేవిధంగా మీరు చేసినటువంటి ఈ వీడియో కాపీరైట్ కాకూడదు. అదేవిధంగా వీడియో స్పష్టంగా వినపడేటట్లు, బాగా కనపడేటట్లు ఉండాలి. కాబట్టి ఆ విధంగా ఈ అంశాలన్నిటిని కూలంకషంగా చదివి మనం తయారు చేసుకోవాలి. తర్వాత మనం చేసే వీడియోలో దేనికి ఎంత సమయం కేటాయించాలో తెలుసుకుందాం. అంటే మనం చేసేటటువంటి వీడియో 5 నిమిషాల వీడియో కాబట్టి దానికి ఫస్ట్ ఇంట్రడక్షన్ 30 సెకండ్లు ఉండాలి.
ఆబ్జెక్టివ్స్ 1 నిమిషము, యాక్షన్ స్టెప్స్ అనేటివి 2 నిమిషాల 30 సెకన్లు, ఇంపాక్ట్ అనేది 1 నిమిషము, మొత్తంగా 5 నిమిషాల వీడియో అనేది మనము తయారు చేయాలి. ఇప్పుడు ఆ వీడియోని ఎలా చేయాలో మనం చూద్దాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ అంటే మొదటగా మనము మన గురించి మనం పరిచయం చేసుకోవటం. అంటే మన యొక్క పేరు, మన యొక్క పాఠశాల పేరు, మన యొక్క మండలం పేరు, మన యొక్క జిల్లా పేరు, మన యొక్క రాష్ట్రం పేరు, అదేవిధంగా మనం ఏ తరగతిని బోధిస్తున్నామో దాన్ని పరిచయం చేయటం. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్. మనం ఎంచుకున్నటువంటి అంశం యొక్క లక్ష్యాల గురించి 1 నిమిషంలో తెలియచేయాలి. తర్వాత యాక్షన్ స్టెప్స్. మనం పైన చెప్పుకున్నటువంటి డాక్యుమెంటేషన్లో చెప్పుకున్నటువంటి అంశాలన్నీ కూడా ఉండే విధంగా, అంటే ఆ అంశాలన్నీ కూడా షార్ట్ వీడియోస్ రూపంలో కానీ లేదంటే ఫొటోస్ క్లిప్స్ రూపంలో కానీ మనము ఈ వీడియోలో ఎవిడెన్స్గా చూపించి మనం వాయిస్ ఇస్తూ వీడియోని తయారు చేయాలి. దీనికి యాక్షన్ స్టెప్స్కి 2 నిమిషాల 30 సెకన్ల సమయం. తదుపరి ఇంకా చివరగా ఇంపాక్టు. అంటే మనం పైన డాక్యుమెంటేషన్లో చెప్పుకున్నట్టుగా ఈ యాక్షన్ స్టెప్స్ తర్వాత దాని యొక్క ప్రభావం పిల్లలపైన ఏ విధంగా ఉంది అనే దాని గురించి 1 నిమిషం సమయంలో మనం తెలియజేయాలి. ఈ విధంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా ఉదాహరణకి ప్రధానోపాధ్యాయులు ఈ పాఠ్యాంశాలకు సంబంధించిందే కాకుండా ప్రధానోపాధ్యాయుల యొక్క బాధ్యతలుగా పాఠశాలలో ఉన్నటువంటి టీచర్ల గురించి కూడా వీడియో తయారు చేయవచ్చు. అట్లా వారి యొక్క పరిధిలో ఉన్నటువంటి ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని ఒక వీడియోని తయారు చేయాలి.